హాయ్ మై డియర్ స్టాఫ్, స్వీట్స్ తినండి. ఈ రోజు చాలా శుభదినం. థ్యాంక్ యూ. ఏం సార్ మీ బర్త్డేనా? ఉషా అనే అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని అసహాయం చేసుకున్న రోజు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏ ఉషా, ఉషా నీ మొహం చూస్తుంటే ఆ రౌడీ బాలు గాని బాగా అసహాయం చేసుకున్నట్టు తెలిసిపోతుంది. ఆయన లైఫ్ లో చూడకూడదు అనుకుంటున్నావు కదా. నో. బాలు గారు ఎక్కడ? బాలు గారా? ఏ ఆడుతో ఏంటి పని? షట్ అప్. ఇంకొకసారి ఆయన వాడు వీడు అంటే ఊరుకునేది లేదు. ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి? ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి. ఇందులో నా హృదయం ఉంది, జాగ్రత్త. ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికే నేను పుట్టింది. అంతేకాదు, లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి. లేకపోతే నువ్వు చచ్చినంత వద్దు. అయ్య బాబోయ్, అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే. నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి? ఒరే రాజు. హలో చెప్పరా బాబ్జీ. ఒరే రాజు, నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతుందిరా. ఇప్పుడే వసొచ్చి ఓ కవరు ఫ్లవరు ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా. నేను బెంగళూరు మీటింగ్ లో ఉన్నాను రా. మరి నన్ను ఏం చేయమంటావురా? రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా. లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టని కూడా చెప్పింది. నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చేయి. రిప్లై కూడా నేనే రాయాలా? అసలు ఇది మనసంతా ఇప్పి ఏం రాసి తగలడిందో. ప్రియమైన బాలు, మేరే ప్యారీ ఉష్ నీకోసం చస్తా, ప్రేమిస్తా, ఆరాధిస్తా. నా ఊపిరి నువ్వే, నా ప్రాణం నువ్వే, నా పిజ్జా నువ్వే, నా శాండ్విచ్ నువ్వే. హాయ్ రాజ్. ఏంటి త్రిష, సడన్ గా బోట్ రైడింగ్ కి రమ్మన్నావు? కొన్ని హ్యాపీ న్యూస్ లో సరదాగా తేలిపోతూ చెప్పాలనిపిస్తుంది. తేలిపోవటమో ముల్లిగిపోవటమో ఇష్టం చెప్తే కానీ తెలదు కదా. నువ్వు ఆపు. రాజ్, ఇదిగో. ఇది మనం ఉసక రాసిన ఉత్తరంలో ఉంది. తిరసట్టు తిరుగుతుంది. ఏంటి కవరు? ఇది కవర్ కాదు, ఉషా జీవితం. మై డియర్ ఉష్, నువ్వు లేకుంటే నేను బతకలేను. నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్. నీ చెప్పు చంపుతా. నేను శాండ్విచ్ని, నువ్వు పిజ్జావి. నీ చెప్పు. ఇట్లు నీ బాలు. అసలు ఎవడి బాలు? బాలు ఎవడా? నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. బాలు పని మనిషి కొడుకనేగా. పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలకా? కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది. కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు. ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు. కర్ణుడు తల్లిని క్షమించాడు. నువ్వు మీ తమ్ముడిని క్షమించు. బాలు నీ తమ్ముడిగా స్వీకరించు. మాట్లాడవే రాజు. ఇంకేం మాట్లాడతాడు పాపం. కానీ నిన్ను మాత్రం చంపగలను. త్రిష, అసలు బాలు పుట్టడానికి కారణం వీడే. చా ఊరుకో. మీ ఇంట్లో వీళ్ళింట్లో ఒకే పని మనిషా? జోక్ వేసినా అర్థం ఉండాలి. మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో వేస్తావేంటి? ఉషా, ఏంటి బాలుతో నీ పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా? బుద్ధం శరణం గచ్ఛామి, మరణం తథ్యం సత్యామి. ప్లీజ్ లీవ్ మీ రా. రాజ్, గ్రేట్ న్యూస్. మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు. సాయంత్రం 4 o'clock కి ఇద్దరు కలిసి రావాలి. మర్చిపోవద్దు. ఈవినింగ్ 4 o'clock డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే? ఆహా, పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమో చూసావా? అయ్య బాబోయ్, వద్దురా. నువ్వు నన్ను తనటం, నేను నీళ్ళలో పడిపోవటం, ఇందులో పెద్ద వెరైటీ లేదురా. పెద్ద వెరైటీగా ఉంటుంది. నేనే దూకేస్తాను చూడు. అన్యం పేసిన అన్యం. గట్టిగా కట్రా, గట్టిగా. పొద్దున్న బోట్ లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే, ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా. రేయ్, ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా? చెప్పేయరా, చెప్పేయ్. అదివో అల్లదివో 2 సూట్లు. ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అవి వేసుకుని సాయంత్రం 4 ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు, 2 నువ్వే. రేయ్, అర్థం ఏంటి చెప్పరా? ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, 2 పిల్లి కళ్ళేసుకున్న బాలు లాంటి నువ్వు. అదేలా సాధ్యం రా? ఎలా సాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకొని
గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా. కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావు? ఫ్లాష్ అయింది. ఏ ఉషా కమ్ సూన్. ఏ వదులు. ప్లీజ్. అయ్యో ఏంటిది? ఎవరైనా చూస్తే బాగోదు. వద్దు రాజ్. హ? రాజా హ? నహీ వదినాజీ మీరా. నేను రాజుని కాను, బాలుని, పిల్లికెండ్ల బాలుని. అరే ఓ భగవాన్, ఎంత తప్పు చేసినా పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకొని ఖరాబ్ చేసిన. హే రామ్ హే రామ్. బాలు. ఊరుకు బాలు, ఏదో పొరపాటు జరిగిపోయింది. నహి వదినాజీ నహి. సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం, ఘోరం. నేను తప్పు చేసిన. ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను. ఈ పిల్లకెళ్ళ ముఖం ఆ పిల్లకు చూపెట్టలేను వదినా, చూపెట్టలేను. ఇస్ పాపి కా మాఫ్ కీజియే వదినాజీ, మాఫ్ కీజియే. నహి మే పాపి హూ, నేను రాను. నేను మళ్ళీ కనపడను. బాలు బాలు. హే త్రిష, ఏం జరిగిందే? యురెక్క షక్క మిక్క మోవి రిసివ్. ఈడేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు. ఏ రాజు, మా బాలు నీకు ఎక్కడ తగిలాడా? ఎక్స్ట్రా వద్దు, కాసేపు అయి లోపల రా. రాజ్ తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. డోంట్ వరీ ఉషా. బావా నా బాలు ఏడి? బావా నా బాలు ఏడి? కూల్ ఉషా కూల్, నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్. ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడంట కదా? వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్, జస్ట్ కన్ఫ్యూషన్. తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు. దానికే ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. బావా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే. ఉషా వెళ్ళిపోయాడు మేడం, బాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఆ రహస్యం ఒక్క రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా, బిర్లా, అంబానీ అని చెప్పి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. లెటరా? ఏమని? ఉషా నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు. నేను లుచ్చా అన్ని మీ అక్కని గట్టిగా కౌగలించుకున్నా. ఆమె మెత్తటి మెడ మీద ముద్దులు పెట్టుకున్నా. నా పిల్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా చూసిన. నా పాపిస్టి ఫేస్ నీకు ఎట్లా చూపియాలే? గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇక నన్ను యాద్ మర్చిపో. ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా. అంతవరకు సెలవు. పాపాత్ముడు నీ బాలు కాని బాలు. ఉషా ఉషా ఏంట్రా ఒక్క దెబ్బ వేసిపోయి చూడా. ఏంట్రా ఇది? చిచ్చి రాసిందంతా చదవకుండా పడిపోయిందిరా. ఏం రాసావురా? నేను ఎలాగా లేను కదా, ఉన్నోళ్ళ బాబ్జీగాడే బెటర్, ఆడితే అడ్జస్ట్ అయిపోయి రాశాను. యా బాలేదా? బాలు నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు బాలు? ఉషా నువ్వా? ఉషా నా బాలు సంగతి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదు. ఉషా ఉషా అమ్మగారా ఉషా. మేడం శాండ్విచ్. I don't want any sandwich. త్రిషా ఎలా ఉంది నా ఉషా? బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది. పట్టనివ్వను త్రిషా, నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను.
ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి. నీ సిస్టర్ పిచ్చి బట్టి నాకు పిచ్చి బట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది, పిచ్చి కాపురం అవుతుంది, పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు. అయినా బాలుగాడికి ఉన్నదేంటి, హప్! నాకు లేనిదేంటి? ఈ పిచ్చి పిల్లి కల్లే కదా. మియావ్. యు బ్లడీ. అయ్యో బాబా, రాలిపోయినాయి. బ్రదరు, ఎవరైనా ఎవరైనా చంపగలు కొడితే పళ్ళు రాలుతాయి, మరి నీకేంటి కళ్ళు రాలే? త్రిష చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా. నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను, త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది. నీకు పిచ్చి పెట్టింది, వెళ్ళాను రా. డాక్టర్ ఏంటి చిన్నమ్మాయి గారు స్పృహతో పడిపోయారండి. రాజ్ త్రిష రాజ్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? కమ్ కమ్ రాజ్. అయ్య బాబాయ్, ఉషకి ఎలా ఉంది? బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది. త్రిష వాడి సంగతి నాకు తెలుసు, వాడు రాడు, వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు. లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా. నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. ఓ ఎస్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏంటో చెప్పు. మ్, ఏంటి ప్రామిస్ చెయ్యాలా? నా మీద నమ్మకం లేదా? ఉంది. అందుకే ఓసారి నా చేతి వైపు చూడు. హ? ఏంటివి? పిల్లి కళ్ళు. పిల్లి కల్లా? ఇవెందుకు? ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి. హ? బాలులా నటించాలా? నా వల్ల కాదు. ప్లీజ్ రాజ్, నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు. నో 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 త్రిష, నా మాట విను. బాలు రాడు, రానే రాడు. వస్తాడు. బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది. అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు. అయిపోయాడు. గోవిందా గోవిందా, ఒరే అవతల డెడ్ బాడీ ఫోటోలు తీయాలి, వెయిటింగ్. త్రిష త్రిష త్రిష, అయ్యో అసలు నీకు ఎలా చెప్పాలి? ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఇది పెట్టుకుని వెళ్ళానే అనుకో, ఏం జరుగుద్దో ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి. అయ్యో, నీ సిస్టర్ చాలా ఫాస్ట్. నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది. హగ్గింగ్. బాలు. ఓకే, ఎలాగోలో అడ్జస్ట్ చేసుకుంటా. అది నాకు ఓకే. త్రిష అంతటితో అయిపోతే ఓకే, బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే. ఓకే, ముద్దుల వన వరకు ఎలాగోలో భరిస్తాను. ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి. ఇవిగో ఈ కళ్ళు పెట్టుకో. రే రాజ్, నీ బతుకు బస్ స్టాండ్ రా. రాజ్, 1 మినిట్. ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా. అలవాటుగా ధనాధన్ ఫటాఫట్ అంటావేమో. కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి. అను. కేల్కతా దుకాన్ బంద్. ఆల్రెడీ కేల్కతం దుకాణం బంద్. మళ్ళీ ఈ గెటప్ ఏంట్రా బాబు? ఈ గెటప్ లో మాత్రం సూపర్ గా ఉన్నావురా. నీ అబ్బా సూపర్ గా ఉన్నానా? ఇదంతా నీ మూలానే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, వాళ్ళు వచ్చేదాకా 8 చేస్తాం. ఒరే కార్ వచ్చిందిరా. థు. యా. ఎక్కడికి వచ్చావు? గుడికి. నేను రాను, దేవుడు లేనే లేడు. ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు, నీ దేవుడు బాలుని చూడ్డానికి. ఛీ! త్రిష, ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు, నువ్వు ఏకంగా లవర్నే దానం చేసావు. నా లైఫ్ లో త్యాగరాజులను చూశాను కానీ త్యాగరాణిని నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం. తప్పదు బాబ్జీ, ఆఫ్టర్ ఆల్ షీఈ్ మై డార్లింగ్ సిస్టర్. ఓహో, ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నొప్పిగా లేదా? నొప్పా? అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా. ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను. అయ్య బాబోయ్, నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా?
పదరా. స్టాప్ ప్లీజ్. ఏమయ్యా, కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా? ఈ విషయం త్రిషకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా. చెప్పకండి సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. కుదరదు. దుర్మార్గులకి జాలి ఉండకూడదు. చెప్పేది దిగిన పదవా. You are correct. నీ పని అయిపోయింది. వా. ఏయ్ గోపాలరావు, అమ్మా త్రిష, ఏంటి అంకుల్? ఏం చేస్తున్నావమ్మా? రాజ్ వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది, అందుకే గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో, అక్కడ రాజుగాడు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు ఆడుకుంటున్నాడు. ముందాన్ని ఉద్యోగం నుంచి తీసాయి. అంత తప్పేం చేశాడు? రాజులాగా నీ దగ్గర, బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు గప్పి ఆడుకుంటున్నాడు. ప్రామిస్. రాజ్ని బాలులాగా నేనే నటించమన్నాను. ఈ ట్విస్ట్ ఏంట్రా? ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా? ఈ రాజుగారి హిస్టరీ ఏదో మిస్టరీలో ఉంది. ఆడు నీ టైప్ కాదు బా, మరి మగాడు. బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు, అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలు జారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా మునిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరో అడగవే. ఎవరా అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిషా. త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా, ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు పిల్ల లేదురా, ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. నిజమా? అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వేవాడేవురా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అది అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అన్నమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? ఆ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే లేవు. చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరు వెళ్ళినప్పుడు ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లోడు పుట్టాడు అనమాట. అయ్యో అమ్మో. అమ్మా, దీనికి ఎంత షాక్ అయితే ఎలా? చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి? అందుకే నేనేం చెప్పాను తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితిలో మీరు అలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న, చెప్పేద్దాం పదరా. ఒరేయ్, ఇదే ఇంట్లోకి మన ఆఖరి ఏంటి అనుకుంటారా? రేయ్ నోర్మీరా, జరిగింది ఏదో నేను చెప్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. పదా. హే రాజ్, వాట్ ఎ మిరాకిల్! నీ నంబర్ డయల్ చేస్తున్నాను, నువ్వే వచ్చేసావు. ఆ? ఈ రోజు వండర్ జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. 1 minute. అయ్యో పాపం, పిచ్చి పిల్ల. ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది. అవునరా, మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో. గ్రైండర్ లో తల పెట్టావు, అయితే పిండి పిండి లేక ముద్ద ముద్ద అయిపోద్ది. ఆ తల నాది కాదు, నీది. ఒరేయ్, గిరగరా తిరిగేస్తాను రోయ్. అసలు విషయం ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో. ఏవైనా సరేరా, చెప్పేది చెప్పాల్సిందే ఇవాళ. రాజ్, అసలు ఏం జరిగిందో తెలుసా? చెప్పను, చూపిస్తాను. తను నీకేదో చూపిస్తుందంటరా, వెళ్ళి చూడు. నెట్టుకెళ్తాను బాయ్. రేయ్, త్రిష, వీడు నీకు పచ్చి నిజం చెప్పాలనుకుంటున్నాడు. చెప్పేరా? నథింగ్. ముందు నేను పండు లాంటి నిజం చూపిస్తాను. నేను చెప్పబోయేది పచ్చి ఎలక్కాలని నిజం. నేను చూపించబోయేది నిప్పు లాంటి నిజం. నేను చెప్పబోయేది బూడిదలని నిజం. షట్ అప్ రాజ్, కమ్ విత్ మీ. నువ్వు రారా. వదలరా. ఎక్కడికి రా? ఒరేయ్, నేను చూడలేను రా, నేను వెళ్ళిపోతున్నా. ఛీ, అంటే Shut up. ఓహో, అదే అలా క్లియర్ గా చెప్పు. ఉండు, ఇస్తాను. Ouch. ఛ, రే ఏంట్రా, తనలో తను నవ్వుకుంటోంది. 1 by 1, ఓకే? నెమ్మదిగా. రే, ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగాడు ఇంకా రాడని తెలిసి పాపం పిచ్చెక్కేసినట్టుందిరా, తనలో తను మాట్లాడేసుకుంటుంది. అవునరా. అదే వాదార్థం. బాలు, ఎవరొచ్చారో చూడు. భయ్యా, ఓ మేరే యార్, భయ్యా. త్రిషా,
గాడికి టింగ్ అయితే నే బాలుగాడికి టింగ్ టింగ్ నీ దేశ మే గంగా పెట్టి రామ్ తెర గంగా నీ చేతల కరగజ్జా ఎట్లు నువ్వు భయ్యా సారీ భయ్యా నీకు చెప్పకుండా పోయినా ఏయ్ ఎవరు నువ్వు నేను పిల్లికండ్ల బాలుని వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను కథలు చెప్పొద్దు కథ నీది స్క్రీన్ ప్లే నీది మాటలు నీవి నేను కేవలం హీరోన్ భయ్యా రాజ్ మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్ బాలు 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 ఆ. నువ్వెప్పుడు అదేదో అంటావు అదా నువ్వు ప్లీజ్ అనవా ఖేల్ ఖతం దుకాన్ బంద్ సూపర్ ఖేల్ ఖతం దుకాన్ బంద్. అమ్మా త్రిష, బాలు మళ్ళీ తిరిగి రావడం, అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఉషని బాలుని ఇంకెవ్వరూ విడదీయలేరు. బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు. ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా? ఎస్ ఎస్ నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు బాలు ఎంటర్ అయ్యాడు కదా, ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ దేవుందమ్మా ఫినిషింగే ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు నేనే ముందున్నాను అనుకుంటాడు కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో మమ్మీ నాకు తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానికా? శివ శివ ఓహో నాన్నెవరు చంపకుండా ఉండడానికా? కృష్ణ కృష్ణ బెల్లు గంట ఎక్కడ? అరే సూపర్ కే బచ్చే ఎవడ్రా సువర్కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడే ఆగిరదే. మీసాలు లేనోడు నీకెంత పౌరుషం ఉంటే మీసాలు లేనోడు నాకెంత పౌరుషం ఉంటుందిరా? కదలగిరదే. అక్కడే ఉండరా? ఏంది బే, ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా వెళ్ళి టిఫిన్ తీసారా బట్లర్? బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్లర్ అంటావా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా? నీకు ముంబై తెలుసా? ముంబై తెలుసు. ఆహా. ఆ, ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఆ, ఆ. ఏడాడు? కిదరా ఆ. ఉదర్ దేఖో బే. అరే ఓ బాలు ఆహా. బాలు వెళ్ళు నీ బాల్ బాల్ కొడతాడు. బాలు 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 నువ్వు మా ఇంట్లో ఉన్నావు బాలు. అవును నీ పిలికలేవి? ఏ బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజు కాదు బాల్ కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. ఏంటో ప్రధానికి కొడుతున్నావు తంతున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले అయ్యా पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पोटिया उनके पास पास आते हैं हाय हाय वो उषा का नशा मुझे चढ़ गया रे అబ్బా ఇట్లా హిందీ నై తెలుగు మే బోలో. రేయ్ రేయ్, డాడీ ఏంటాడు ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు. వీడు ఉషకు లేనేత్రా డాడీ. నోరు మూయరా. మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబైలో కరీంలాలా తెలుసుగా? తెలుసులే నీ మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా మున్నాయి. चमन लाल जी इतना बड़ा केक क्यों लेके आए? इतना एहसान क्यों कर? लाला जी अरे హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా. ఏ గోపాలరావు వద్దు, ఆంగ్లం వద్దు. నాకు తెలుగు అన్నా, తెలుగు గడ్డన్నా, తెలుగు వారన్నా, ఈ నిశ్శబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ. తెలుగులో చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను. అక్కడే బాంబు చుట్టడం, తుపాకీ పేల్చడం, తెలుగు మాట్లాడటం, తెలుగు వారిలా బట్టలేసుకోవడం నేర్చుకున్నా. అక్కడ అవునమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను. తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం. లాలా
వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై. ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది, భయపడకండి. ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు? లేదు లేదు లాలా, నేను ఇసుక లారీతో చాలా సిన్సియర్ గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను. చెప్పరా? ప్రయత్నం మాత్రమే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మీకు మాట ఇస్తున్నాను, అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా. లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి. ఏంట్రా రాజుగాళ్ళగా ఉన్నాడు? బాలుగడేమో. ఇద్దరు ఒకటే కదరా. కారే సాలే తు కా. లాలా, ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ఈ ప్లాన్ వేసిండు. తీసుకుపండి. మొన్న ఎవరైనా పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు, నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైనవాడు, ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు. మొన్న లాలా లాలా మొన్న మొన్న అంటూ తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నాడు. అసలు ఎవడు రైడు? హలో, ఆ మున్న కరీంలాలాకి రైట్ హ్యాండ్, నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్. అయితే నీకు షేక్ హ్యాండ్. నైస్ టు మీట్ యు. ఏ కోనే? వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకాలండి? ఆ మున్న ముంబైలో 2 గంటల సేపు పిసుకించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. నా వల్ల కాదండి. ఇంకా మాట్లాడకరా, అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళకి కూడా వెళ్ళమంటాడు. ఆ, ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు, ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకులమైన మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీ. అవును నీచుడే, అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం ఏంటి, కొట్టి ముక్కలు. శివ శివ. అరే వా, కృష్ణ కృష్ణ. ఖతర్నాక్ హే రే. హట్. खूबसूरत लड़की. कृष्णा. ఎవర్ బే ఈ పోరి? పూరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి. నీకు ఆంటీ. ఆంటీయా? ఆంటీ तेरी कुश्ती में मेरी पुसली. साइड साइड हटो हटो, बाजू बाजू. ఆంటీ, హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజులైంది, చేసి పెడతావా? గోవింద గోవింద. గోవిందా అటు బాంబేలుండు. కృష్ణ కృష్ణ. సూపర్ స్టారా? మీకేమైనా మతిపోయిందా? ఏ హాయిగా ఉషా త్రిషలతో ఆడి పాడాల్సిన వాళ్ళం. మీ బోడి ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు, పాడబోతున్నారు, మేము ఇలా చూడబోతున్నాం. కేల్ కథం దుకాన్ బంద్.